నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్కి స్వాగతం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని బొల్లారం రైల్వే కాలనీ నివాసుల సేవ, పరమ, ధర్మ సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ గైక్వాడ్ రాబోయే 26 జనవరి రిపబ్లిక్ డే జెండా కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ కాలనీకి సంబంధించిన సమస్యలు కూడా ఎమ్మెల్యేతో చర్చించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జోసఫ్, నర్సింగ్ రావు, జనార్దన్ తదితరులు ఉన్నారు. ఆర్టీఐ న్యూస్ బ్యూరో రిపోర్టర్ మేడ మల్లేశం. కొన్ని పార్క్స్లో మెయింటెనెన్స్ సరిగా లేదు. ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలని అతి త్వరలో కంప్లీట్ చేయాలని నేను మన ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేశాను. దాని ప్రకారం అతను మాకు లెటర్ తయారు చేసి ఇచ్చారు. రూరల్ కమిషనర్కి ఇంకా డీసీ కమిషనర్ లెటర్ ఇవ్వమని చెప్పారు. ఆ లెటర్ అక్కడ ఫార్వర్డ్ చేసింది. లెటర్ ఫార్వర్డ్ అయిన తర్వాత కూడా వెళ్ళి మాట్లాడినారు. వాళ్ళు కొన్ని కన్సిడర్ చేసుకొని ఇన్కమ్ అవుతున్నారు. సో దానివల్ల మళ్ళా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాను. ఆయన మొత్తాన్ని చెప్పిన తర్వాత మ్యాక్సిమం ఇదంతా నేను కలిసి అన్నీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అలాగే 26 జనవరి రోజు మంచి మా దగ్గర ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తే చాలా మంది నేను వాడిని రిక్వెస్ట్ చేశాను. సో అతను వారు కంపల్సరీ వస్తానని చెప్పారు. టైమ్స్ అయితే వాళ్ళు తర్వాత ఇస్తాను చెప్పారు. సో ఐ వెరీ మచ్ థ్యాంక్ టు అవర్ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారికి నాకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రెవెన్యూ కాలేజ్ జనరల్ సెక్రటరీ మరియు సేవా ధర్మ గ్రూప్ చేశాము. సో ఖాళీ విషయాలు అవన్నీ మాట్లాడడానికి నేను మన ఎమ్మెల్యే గారితో వచ్చాను. అట్లాగే ఎమ్మెల్యే గారికి 26 జనవరికి ఇన్విటేషన్ ఇవ్వడానికి 2 పనులు కలిసి వచ్చాను. ఇవాళ సార్ కూడా నేను 26 జనవరికి వస్తూ ఉన్నారు. ఇంకా మా సమస్యలు అన్నీ చెప్పారు కదా, సమస్యలు కూడా మొత్తం అన్నీ క్లియర్ చేస్తానన్నారు. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు.